Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఏలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక ఏలూరుకు సంబంధించి ఒక కార్పొరేటర్ రిలేటివ్కి సంబంధించిన ఇంట్లో బంగారం పోవడంతో అదే ఇంట్లో అద్దెకుంటున్నటువంటి విజయలక్ష్మి ఆమె కుటుంబాన్ని అనుమానిస్తూ కూడా వాళ్ళంతా కూడా నిత్యం వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతుంది. రాజకీయ పలుకుబడితో కావాలనే మాకు సంబంధం లేకపోయినా సరే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జిల్లా ఎస్పీకి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె కుమార్తె నిహారిక ఎవరైతున్నారో ఆమె నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందింది. ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితి లేనప్పటికీ కూడా వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ కుటుంబానికి సంబంధం లేకపోయినా సరే కావాలని కార్పొరేటర్ రాజకీయ పలుకుబడుతూ తమను ఇబ్బంది పెడుతున్నారని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారు. మనతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామా. అసలు ఏం జరిగింది? 4 నెలల నుంచి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. అంటే బంగారం ఇప్పుడు పోయింది, ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేశారు? మేము వారి ఇంట్లో గత 12 సంవత్సరాలుగా మేము రెంట్కుంటున్నామండి. అయితే ఒక 10.5 months అదే ఒక 10 సంవత్సరాల నుంచి అంతా బాగానే ఉంది. 1.5 year క్రితం వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయిందండి. గోల్డ్ పోతే అప్పుడు మమ్మల్ని ఏమీ బ్లేమ్ చేయలేదు. కాకపోతే వాళ్ళు ఇంటిగల ఓనర్ గారు అండ్ కోయ శ్రీనివాస్ గారి భార్య రాధిక గారు, ఆవిడ సాయిబాబా భక్తురాలు, ఆవిడ సత్సంగాలే జరుపుతూ ఉంటారు. అలా జరిపినప్పుడు ఒకనొక టైంలో ఒక భక్తురాలు ఆవిడని అడగడం జరిగింది, మాకు అప్పులు ఉన్నాయండి, మీ బంగారం ఏదన్నా ఇస్తే మేము తాకట్టు పెట్టుకొని అప్పులు తీర్చుకుంటామని అడగడం జరిగింది. ఆవిడ అడిగిన తర్వాతే వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. ఇంటి తాళాల సెట్ కూడా 2 సెట్లో ఒక సెట్ పోయింది. అప్పుడు కూడా వాళ్ళు ఆవిడని కేవలం వెళ్ళి అడిగారు, ఒక మాట కేకలేసారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు, ఏమీ చేయలా, మాట్లాడి కూరుకున్నారు. రీసెంట్గా మళ్ళీ 4 months అంటే ఫిబ్రవరి నెలలోనే ఎప్పుడో మళ్ళీ గోల్డ్ పోవడం జరిగింది. అది కూడా ఆ హౌస్ ఓనర్ గారు కూడా వీకెండ్స్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్యాకెట్లు అవి ఆడుకుంటూ ఉంటారు. అలా ప్యాకెట్లు ఆడిన తర్వాత ఇలా జరిగితే దానికి మా రెండో పాప అయినటువంటి నిహారిక తను ఆ గోల్డ్ తీసిందని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చిందని చెప్పి అన్అఫిషియల్గా ఎంక్వైరీలు చేయించారు. మేము వెంటనే రిపోర్ట్ ఇవ్వకపోయినా మేమే చెప్పాం. అంటే వాళ్ళ బాబు కార్తీక్ మాతో వచ్చి చెప్పడం జరిగింది, ఆంటీ ఇలా పోయిందంటే వెంటనే మరి ఎంక్వైరీ చేయించుకోపోయారమ్మా అని చెప్పడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ ఏమీ లేకోకుండా అన్అఫిషియల్గా ఎంక్వైరీ చేయించారు. ఎంక్వైరీ చేయించుకుని మా పాప తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చిందని వాళ్ళ కుటుంబాల దగ్గర వాళ్ళ కాలనీల దగ్గర వెళ్ళి చేయడం జరిగింది. మా పాప అదేంటని ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడగచ్చు కదా, అలా వెనకాల చేయించడం ఏంటని మా బాబుని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. తర్వాత పోలీస్ వాళ్ళు ఎటువంటి ఎఫ్ఐఆర్ అది లేకోకుండానే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి వాళ్ళని బాగా టార్చర్ చేసి కొట్టి ఎలాగైనా ఒప్పించాలని చూశారు. ఇప్పుడు తీసుకెళ్ళారు మీ పాప ఫ్రెండ్స్ని? ఇప్పుడు తీసుకెళ్ళారు పోలీసు? అవుతుందండి, 2 months అవుతుంది. అప్పుడు బాగా టార్చర్ చేశారంట. అప్పుడు ఎటువంటి ఎఫ్ఐఆర్ అది లేదు కూడా. సరే ఇదంతా ఇలా జరుగుతుంది. ఎస్ఐ గారు కూడా బాగా ఎంక్వైరీ చేశారు. అంటే వాళ్ళ బాబు వాళ్ళ బైక్స్ ఉంటే కార్పొరేటర్ భర్త ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. ఆయనకిను మీ ఇంటి ఓనర్స్కి ఏంటి రిలేషన్ ఏంటి? మా ఇంటిగల ఓనర్ గారు తమ్ముడండి. ఆయన మా హౌస్ ఓనర్ గారు తమ్ముడు, కోయ సత్యబాబు గారు అనేది వాళ్ళ తమ్ముడు. ఆయన ఇవన్నీ చేపిస్తున్నారు బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ గారితో, ప్లస్ మా ఇంటి వెనకాల అశోక్ అని ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, వాళ్ళతో మొత్తం వీధిలో అందరితో అల్లరి చేపిస్తున్నారు. ఎలా ఈ పాపే తీసింది అని చెప్పి అల్లరి చేపిస్తారు. అల్లరంటే వాళ్ళు ఏం చేశారు? మీ ఇంటి దగ్గరికి వచ్చి అంటే మిమ్మల్ని బెదిరించడం అట్లాంటివి? వీధిలో అల్లరి చేస్తున్నారండి. ఈ పాప అలా చేసింది, ఎలా చేసిందని. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎస్ఐ గారు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. ఎక్కడ వీళ్ళదేం తప్పు లేదని వాళ్ళకి చెప్పారు. మమ్మల్ని వివరణ అడిగారు, అమ్మ మీ మీద అభియోగం వచ్చినప్పుడు మీరు క్లారిఫికేషన్ చేసుకోవాలి కదా అంటే మా పాపను తీసుకెళ్ళి నేను 1 Town పోలీస్ స్టేషన్లో వివరణ ఇవ్వడం జరిగింది. సార్ ఇది జరిగింది, మాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు, అది కూడా 2 months అవుతుంది, అది 1.5 month అలా అవుతుంది, అది వివరణ ఇవ్వడం కూడా జరిగిందండి. సరే ఈ పాపను ఎలాగైనా ఇరికించేయాలి, కానీ ఇక్కడ తప్పుకు దొరకట్లేదని చెప్పి మా వీధిలో సుంకర మౌనిక అని ఒక అమ్మాయి, వాళ్ళ ఇంట్లో 2 years బ్యాక్ గోల్డ్ పోయింది. అంటే ఇప్పుడు మా పాప అందరితో జోవియల్గా అందరితో కలిసిమెలిసి ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోతే వాళ్ళ అత్తయ్య గారు తీశారన్న అభియోగంతో ఆవిడ కేసు పెట్టకపోతే ఆవిడ చనిపోతానన్నారని చెప్పి ఆవిడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సత్యబాబు గారు ఏదైతే ఉందో అమ్మాయిని, ఈ అమ్మాయి తీసిందని నువ్వు కంప్లైంట్ చేయి అంటే అమ్మాయిలే చేసింది.
అలాగే ఇంకెవరితోనో ఆ వీధులు ఎక్కడ పోతే అక్కడ ఈ పాపే తీసిందని చెప్పండి, ఈ పాపే తీసిందని కంప్లైంట్ లేవండి. ఎందుకని మీ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు? అంటే మీ కుటుంబానికి వాళ్ళకి ఏమైనా గొడవలు ఏమైనా కక్షలు లేవండి. మరి ఏమన్నా ఏ పాత కక్షలు ఉన్నాయంటే మా పాప క్వశ్చన్ చేయడమే తప్పు అయిందండి. అక్కడ మా ఇంటికి వాళ్ళ బాబుని ఎందుకు మా మీద ఇలా వెనకాల ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు, ఏదైనా ఉంటే మొహాముఖాన్ని అడగచ్చు కదా, మా మామయ్యని గట్ట కూర్చోబెట్టి అడగచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ ఇంటి ఆడపిల్ల అయితే అలా చేస్తారా అని అడగడం తప్పయిందండి. అంటే ఎవరు ఆడపిల్లలు తేరగా ఉన్నారండి వీళ్ళు అల్లరి చేయడానికి? వాళ్ళ పాపను మీ ఆడపిల్లని అయితే అలా ఊరుకుంటారు అన్న మాటకి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరు ఆడపిల్లలు తేరగా ఉన్నారండి? అంటే ఒక భర్త లేని ఆడది 3 ఆడపిల్లలతో ఉంది, ఏదైనా చేసేయచ్చు, ఎలాగైనా వాళ్ళ మీద బ్లేమ్ చేసేయచ్చు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిందా? అయితే ఏమీ పెట్టలేదండి. ఇలాగే మొత్తం ఇలా అల్లరి చేస్తున్నారు ఇదంతా తెలిసి మాకు ఇంకా ఎందుకు ఇలా ఇంకా మాకు అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఖాళీ చేసేద్దాం అనుకున్నాం. మా మీద కేసు పెట్టారు, ఎంక్వైరీ చేపిస్తున్నప్పుడు మా తప్పు లేదనుకున్నాక మేము ఖాళీ చేయాలనుకున్నాం. అలా ఎస్ఐ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేశారు, అమ్మాయి ఏం చేయలేదు అయినా సరే మేము ఇల్లు అది చూసుకుంటున్నామని. అయినా వదలుకోకుండా ఇలా కేసులు పెట్టించడం, మరి ఎక్కడ పెట్టారో మాకు తెలీదు, ఒక స్పందనలో పెట్టారు, ఎక్కడ పెట్టారో తెలీదు. మొన్న సోమవారం 9 మంది ఇంటికి వచ్చారండి. నేను మా హస్బెండ్ కూడా హెడ్ కానిస్టేబుల్ గారండి, మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్గా చేసి చనిపోయారు, మా హస్బెండ్ కూడా హెడ్ కానిస్టేబుల్ చేసి చనిపోయారు. ఆయన జాబ్ నాకు ఇచ్చారండి, నేను ఆడిట్ ఆఫీస్లో చేస్తుంటాను. అయితే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఇంట్లో హార్ట్ పేషెంట్ మా అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు, మా 3వ పాప ఉంది. 9 మంది వచ్చారు. వచ్చినప్పుడు మేము మీ మీద ఈ అభియోగం వచ్చిందమ్మా, మేము అందుకోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చామని ఏమీ చెప్పుకోకుండా లోపలికి వచ్చి మొత్తం ఏంటి దాదా ఈ ఇల్లా ఈ గద ఇదేంటి అని చెప్పి అంటే వాళ్ళు ఏదో కలెక్టరేట్లో పెట్టుకున్నారు దాని గురించి వచ్చారని మాకు ఎవరో చెప్తే తెలిసిందని, వచ్చిన వాళ్ళు చెప్పలేదు. మేము ఈ కారణం మీద మీ ఇంటికి వచ్చామని చెప్పలే. ఫొటోస్ తీసేసుకుంటున్నారు, మా అమ్మగారిని మా 3వ పాపని ఫొటోస్ తీసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్స్ అడిగారు. ఆవిడ హార్ట్ పేషెంట్ కావడంతో ఆవిడ అపస్మారక, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడకి కాలు చేతులు చాలబడిపోయి ఆ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారండి ఆవిడ. నాకు ఇంకా భయం వేసి కంగారు వచ్చి ఇంకెంతకాలం మమ్మల్ని ఎలా అల్లరి చేస్తారు అని చెప్పి మేము ఏ తప్పు చేయనప్పుడు మేము ఎందుకు మాట పడాలి. గురువారం నాడు మేము ఎస్పీ గారిని కలిసి ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము చూసుకుంటామమ్మా, మీకు సీఏ గారికి 1 టౌన్ సీఏ గారికి రాస్తున్నాను, రెఫర్ చేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తాం, ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మాకు వచ్చి చెప్పండి అని చెప్పారండి. సార్ అయితే భరోసా ఇచ్చారు. అయితే వీళ్ళు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారని తెలిసి నిన్న మా పాప ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ స్టేషన్కి రమ్మని పిలిచి వాళ్ళ ఫోన్లు లాగేసుకుని వాళ్ళని మళ్ళీ ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. అందులో ఒకళ్ళ మదర్ వెళ్ళి ఇదేంటండి ఎన్నిసార్లు పిలుస్తారు, మేము చదువుకునే పిల్లలు మా పిల్లలు అలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మీరంటే, అప్పుడు కొట్టారు అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ లేదమ్మా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది అంటే ఎఫ్ఐఆర్ లేనప్పుడు ఒకసారి కొట్టి ఎఫ్ఐఆర్ ఉన్నాక ఒకసారి కొడతారండి పిల్లల్ని. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన మీకు హామీ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు పిలిపించి వాళ్ళని ఇచ్చేసారు? అవునండి. అయితే మా పాప ఫోన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ చాట్ చేస్తున్నట్టు, మరి అక్కడ ఏ కానిస్టేబుల్ చేశారో ఎవరు చేశారనే మాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్ చేస్తున్నట్టే మా పాపతో చాటింగ్ చేయడం, మా పాపని ఏదోలాగా ఒప్పించేయాలని చూడటం. అంటే మా పాపకి అంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా మాట్లాడరు, ఎందుకు నన్ను ఎలా బ్లేమ్ చేస్తున్నారు, ఏదైనా జరిగితే ఏదైనా నువ్వు తీస్తే ఒప్పేసుకొని హారిక నేను ఇబ్బంది పడుతున్నాను అది ఇదని ఆ బాబు చేసినట్టు. అంటే తనకి అంత తన ఫ్రెండ్ ఎలాంటిలో లేకపోతే మా అమ్మాయి ఎలాంటిదో వాళ్ళకి తెలియంది కాదుగా, ఇలా చేస్తున్నారని అర్థమైపోయి. అంటే మనం పోలీసులు నమ్మి ఒక పోలీస్ కుటుంబం నుంచి వచ్చామని, మా నాన్నగారు పోలీసు, మా మావయ్య గారు పోలీసు, మా హస్బెండ్ పోలీస్, ఇంత పోలీసు వాళ్ళ కుటుంబంలోనే ఒక ఆడపిల్లని ఇలా ఇంత టార్చర్ చేసి కుటుంబాల పరువులన్నీ తీసేసి 40 ఏళ్ళుగా మేము దక్షిణ బీదిలో వదులుతున్నామండి. మా అన్నయ్యలు, మేము, మా అమ్మగారు, మా నాన్నగారు అందరం కూడా. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మేము బయటకు వస్తుంటే ఏదో దొంగలను చూసినట్టు చూడటం, ఆ లెవెల్లో అల్లరి చేసి పడేస్తారండి. చేస్తే ఇదంతా మనస్తాపన, నిన్న చేసిన పనికి మా పాప మనస్తాపానికి గురై, ఎందుకంటే మేము పోలీసుల్ని నమ్ముకొని ఎస్పీ గారి ద్వారా మేము అప్రోచ్ అయ్యాం. అయినా సరే వాళ్ళు ఇలాగా బ్లేమ్ చేసి గేమ్ ఆడి మా పాపనే తప్పు అని చెప్పి నిరూపించాలని చూసేటికి ఇంకా తను తట్టుకోలేక ఇంక ఎవరిని నమ్మి మేము ముందుకు వెళ్ళాలని చెప్పి తట్టుకోలేక మనస్తాపం చెంది ఇంకా సీఏ గారికి అటాచ్ చేస్తానని చెప్పిన తర్వాత ఎస్పీ గారు మీరు సీఏ గారి దగ్గరికి వెళ్ళటం కానీ ఆయన మీతో మాట్లాడి దీన్ని సార్ట్అవుట్ చేస్తామని చెప్పారు? ఇంకా మాట్లాడలేదండి, కానీ ఎస్పీ గారు పంపించిన లెటర్ అయితే ఆయనకి చేరిందని అనుకున్నాం. వెంటనే పంపిస్తామని అయితే చెప్పారండి, ఎస్పీ గారు వెంటనే పంపిస్తామని చెప్పారు. సీఏ గారికి పంపించారట, వెంటనే వాళ్ళు చూస్తారు, ఏదైనా అవసరం అయితే మమ్మల్ని పిలుస్తారమ్మంటే వెళ్తాం సార్ అని. అవసరం వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు, అవసరం పడదు, అవసరం అయితే మీరు వెళ్ళాలంటే వెళ్తామన్నాను. సరే నిన్న ఇలా జరిగింది. ఇప్పుడు ఇవి ఏం సాధించి ఇప్పుడు మా పాప ప్రాణాలు పోతే ఎవరు సార్
గ్యారెంటీ ఎవరిస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ కోయ సత్యబాబు గారు, బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్, మా ఇంటి వెనకాల ఉన్న అశోక్ గారు, అలాగే ఆయన సత్యబాబు గారు మాటని మా పాప మీద నిష్కారణంగా కేసులు పెట్టిన శంకర్, మౌనిక, ఇంకా ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళందరూ బాధ్యులే అండి. నా బిడ్డ వీళ్ళ మీద అంటే మీ మీద ఏమైనా వాళ్ళు వచ్చి బెదిరించడం కానీ దాడులు చేయడం అట్లాంటివి ఏమైనా చేశారా, లేకపోతే ఏం చేసేవాళ్ళు? దాడి చేయడం అంటే ఇలాగ అల్లరి చేయడం అండి. ఇదిలో అందరికీ అల్లరి చేయడం. మౌనిక అనే అమ్మాయి కూడా ప్రతి ఒక్కరికి అప్పుడు మా ఇంట్లో తీసింది కూడా ఈ పిల్లే. మరి అప్పుడేం చేశారండి? ఇప్పుడు ఈ ఇంటికాల వారైనా కూడా పోయిన వెంటనే, ఇప్పుడు అంత ఎక్కువ బంగారం వాళ్ళ ఇంట పోయిన వెంటనే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీసులకు యూజ్ అవుతుంది కదా, వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ ఏదో ఒకటి యూజ్ అవుతుంది. పోయిన ఎన్నాళ్ళకో మా పాపను బ్లేమ్ చేసి ఎందుకు పెడతారు? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని ఇప్పుడు అనుమానించాలి కదండి. అది అప్పుడు ఒక ఎంక్వైరీ, ఇంట్లో పోయింది ఒక వస్తువు పోయినప్పుడు అందరినీ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయాలి. మా పాపని ఎందుకు చేయాలి? అంటే మీరు ఇప్పుడు వీళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళ మీద ఏమైనా ఫిర్యాదు చేశారా పోలీసులకి? దీని మీద కంప్లైంట్ ఏం చేశారు? ఎస్పీ గారికి రాసినప్పుడు మేము ఇలా ఈ ముగ్గురు పర్సన్స్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారని అయితే పెట్టామండి. ఏమన్నారు? అదే ఎంక్వైరీ చేపిస్తానన్నాను, సీఏ గారితో ఎంక్వైరీ చేపిస్తానమ్మా, మీరేం ఇబ్బంది పడద్దు, ఆ ఇల్లు అయితే తొందరగా ఖాళీ చేసేయండి అని చెప్పారు. మేము చూసుకుంటున్నామండి, అద్దెకి వేరే ఇల్లు చూసుకుంటున్నాము, దొరకంగానే ఈ నెలాఖరులో మేము ఖాళీ చేసేస్తాం సార్ అని చెప్పాను. ప్రస్తుతం మీ కుమార్తె ఆరోగ్యం ఎలా ఉంది? అంటే పర్వాలేదా, నిలకడగా ఉందా? నిన్నైతే సీరియస్ కండిషన్ అండి, బాగా. వెంటనే విజయవాడ తీసుకెళ్ళిపోమని చెప్పారు తీసుకురాగానే. అయితే దేవుడి వల్ల ఏదో మళ్ళీ ఎన్ని పట్టించారు, ట్రై చేస్తామన్నారు, పట్టించారు. అదైతే వామిటింగ్ చేయించారు, తను తీసుకున్నదంతా వామిటింగ్ చేయించారు. అయినా సరే 48 hours అబ్జర్వేషన్ ఉండాలన్నారండి. నిన్నటి నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. జస్ట్ ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి చూసారండి. ఇంకా మేము అబ్జర్వేషన్లో ఉండాలమ్మా, ఇంకా తాగినంత మరి అది కంప్లీట్గా ఇదైందో లేదో తెలియదు, ఇంకా అబ్జర్వేషన్లో ఉండాలన్నారు. అంటే మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు పోలీసుల నుంచి? మాకు ఈ టార్చర్ నుంచి విముక్తి కావాలండి. చెయ్యని తప్పుకు మా పాపను ఎందుకు బ్లేమ్ చేసి మా కుటుంబాల పరువు తీసేస్తున్నారో నాకు న్యాయం జరగాలండి. ఇది మొత్తంగా విజయలక్ష్మి చెప్తున్నారు. గత 4 నెలల నుంచి కూడా అంటే బంగారం పోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు మీరే తీశారని వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకని మా పేర్లు బయట ప్రచారం చేయడం ఎందుకు, డైరెక్ట్గా మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్తాం కదా అని చెప్పి ఎదురు తిరిగి విజయలక్ష్మి కుమార్తె వాళ్ళని అడిగినందుకు వాళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారని చెప్తున్నారు. గత 4 నెలల నుంచి కూడా తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. పోలీసులు కూడా మొదట్లో రాజకీయ పలుకుబడితో తమకు సపోర్ట్ చేయలేదు, తమ మీదే తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా వివరించాము. ఎవరైతే కార్పొరేటర్ భర్త, అతని అనుచరులు ఎవరైతే వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పి విజయలక్ష్మి కోరుతున్న పరిస్థితి. వీడియో చంటితో మన టీవీ ఏలూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.